హే గైస్ వాట్స్ అప్ వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ త్రావణేష్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు లెగ్ డే, ఓకేనా. ఈరోజు మన రొటీన్లో లెగ్ డే ఉంది. ఇంకా మార్నింగే బ్లాక్ కాఫీ తాగి జిమ్కి బయలుదేరిపోయా. సో అయితే ఈరోజు బిఎంఐ చేసుకోవాలని ప్లాన్ పోయి, ఎందుకంటే బిఎంఐ చేసుకోవాలంటే కంప్లీట్గా ఎంటీ స్టమక్ తినాలి. బట్ ఈవెన్ దో మనం కొంచెం బ్లాక్ కాఫీ, 1 షాట్ ఆఫ్ బ్లాక్ కాఫీ తాగిళ్ళాను అంతే. అయితే మీరు నా ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత అనుకుంటున్నారో కమెంట్లో మెన్షన్ చేయండి, చూద్దాం. సో అయితే ఇంకా జిమ్కి రాగానే ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఇంకా 10 minutes మంచిగా స్ట్రెచెస్ చేసి ఇంకా మన ఫస్ట్ వర్కౌట్ స్టార్ట్ చేస్తా. అదే మన బార్బుల్ ఫ్రంట్ స్క్వాట్స్. అయితే భయ్య లెగ్ వర్కౌట్ చాలామందికి నచ్చదు, ఎందుకంటే చాలా కష్టం కదా. లైక్ అప్పర్ బాడీ ఎవరైనా ట్రైన్ చేస్తారు, బట్ లెగ్ డే వరకు వచ్చేసరికి చాలామందికి నచ్చదు. ఈవెన్ నాకు కూడా స్టార్టింగ్ నచ్చేది కాదు, ఎందుకంటే ఈ పోస్చర్ అనేది చాలా చాలా కష్టం. స్టార్టింగ్లో ఎవరు స్క్వాట్స్ చేయలేరు. సో దాని తర్వాత గ్రాడ్యువల్లీ చేస్తూ మనకి లెగ్ వర్కౌట్ అనేది, అదే లెగ్ డే అనేది చాలా ఫేవరెట్ అయింది. నా పాయింట్కి వస్తే లెగ్ని అసలు ట్రైన్ చేయడం వల్ల వేస్ట్, ఎందుకంటే ఈ లెగ్ని ట్రైన్ చేస్తే మీ కంప్లీట్ బాడీ స్టెబిలిటీ అండ్ మీ బాడీ తాలూకా ఎండ్యూరెన్స్ ఏదైతే ఉంటుందో కదా, అది కంప్లీట్గా ఇంక్రీజ్ అవుద్ది. మీ స్టామినా కూడా మంచిగా, ఇంకా మంచి యూ ఫీల్ లైక్ అ సూపర్ హ్యూమన్ అనమాట. లైక్ ఏది పడితే చేయకూడదు, బట్ సర్టెన్ స్టెప్స్, ఇంకా ఒక ఎక్సర్సైజ్ తర్వాత ఇంకో ఎక్సర్సైజ్, అంటే ఒక పర్ఫెక్ట్ రొటీన్ ఫాలో అవ్వాలన్నమాట. అప్పుడే యూ కెన్ ఫీల్ దట్ ఫీలింగ్. సో దానికి యూ కెన్ ఫాలో మై రొటీన్ గైస్. నేను ఈ వీడియోలో మెన్షన్ చేశాను కదా, సేమ్ ఆ రొటీన్ని మీరు 3 to 4 months దాకా ఫాలో అయ్యి చూడండి. ఒకవేళ మీ లెగ్స్ మంచిగా ఇంకా షేప్ రాకపోతే అప్పుడు అడగండి. ఐ మీన్ లైక్ షేప్ అంటే అదే కదా, మంచిగా మసిల్ గ్రో అవ్వడం అంతే. అండ్ బై చాలామంది ఒకటి ఆలోచిస్తారు, లైక్ ఈ లెగ్స్ గట్టిగా హెవీ వర్కౌట్స్ చేస్తే మన బాడీ పొంగిపోద్ది, ఇంకా ఇలా రౌండ్గా అయిపోద్ది. భయ అలాగే ఉండదు, అది జస్ట్ మిత్ మాత్రమే. ఎందుకంటే మీరు ఎప్పుడైనా వెయిట్ లాస్ చేస్తారు కదా, మీ మసిల్లే గ్రో అవుతుంది భయ, మీ ఫ్యాట్ గ్రో అవ్వదు. అయితే మసిల్ ఎప్పుడు గ్రో అవుతుందంటే మీరు జిమ్లో మంచిగా వర్కౌట్ చేసి మీ మసిల్ ఫైబర్స్ని డ్యామేజ్ చేస్తారు కదా. సో అదే బ్రోకెన్ మసిల్ని మీరు మంచిగా లీన్ ప్రోటీన్ తినేసి మంచిగా రికవర్ చేయగలరు. అదే మీరు ఫ్యాట్స్ తినారనుకోండి, లైక్ కార్బ్స్ అండ్ అన్వాంటెడ్ జంక్, అప్పుడు మీ బాడీ అనేది రౌండ్గా తయారవుతుంది. అంతేగాని హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తే అసలు అవ్వదు భయ, అది సీరియస్లీ మిత్. సో అవన్నీ అయినాక మంచిగా ప్రోటీన్ తాగి ఇంటికి వచ్చి ఒక 5 బాయిల్డ్ ఎగ్స్ తిన్నా, ఓకేనా. 5 బాయిల్డ్ ఎగ్స్ తర్వాత ఇంకా కొంచెం 1 cup ఫ్రూట్స్, ఇంట్లో ఒక యాపిల్ పడుంది, యాపిల్తో పాటు ఒక బనానా, అంతే. అదే మన బ్రేక్ఫాస్ట్. అయితే కొంచెం ఆఫీస్ పని చేశాక మంచిగా జోయిగడికి చిన్న రైడ్ తీసుకెళ్ళి, ఎందుకంటే బయట మంచిగా వర్షం పడుతుంది. ఇంకా జోయికి వర్షం అంటే చాలా ఇష్టం. అండ్ వర్షం అంటే పెద్ద వర్షం కాదు, జస్ట్ కొంచెం డ్రిజ్లింగ్ అంతే. సో లంచ్కి ఈరోజు మంచిగా వైట్ పీస్ నానబెట్టాను, నేను నైటే నానబెట్టాను. సో ఈరోజు మనం చేస్తాం ఘుంగ్నీ కర్రీ. సో మసాలా కొంచెం ఉంటుంది, లైక్ మసాలా వితౌట్ మసాలా ఎలా తింటాం చెప్పండి. అయితే ఫైనలీ ఇంటికి వచ్చి ఇంకా మంచిగా 2 రోటీ, ఇంకా చూసారు కదా ఈ ఘుంగ్నీ కర్రీ, మంచిగా 150 grams. అండ్ దాంతోపాటు మంచిగా ఇంగ్లీష్ కుకుంబర్ ఉంటుంది కదా, అది మంచిగా సన్నగా కోసి సైడ్ సాలడ్ కింద తిని. అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు కమెంట్లో మెన్షన్ చేశారు, ఏమంటే భయ 3 అఫోర్డబుల్ మీల్స్ చెప్పండి బ్యాచిలర్స్ కోసం, లైక్ హాస్టల్లో ఉంటారు కదా వాళ్ళ కోసం. సో నేను నిన్న ఒక వీడియో చేసా, అదే మీకు లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, వెళ్ళి చూడండి. అయితే ఆ మీల్ ప్లాన్ మీరు ఎవ్రీడే ఫాలో అయ్యారు అనుకోండి, ఇంకా బోర్ లేకుండా, లైక్ బోర్ కొడుతుంది భయ, ఎవ్రీడే ఒకే ఫుడ్ ఎలా తింటాం చెప్పండి. బట్ అదే కదా డెడికేషన్ అంటే. అది తింటే మీకు కంప్లీట్గా ఇంకే అవసరం లేదు భయ, ఫ్యాన్సీ ఫుడ్స్ ఇంకే అవసరం లేదు, జస్ట్ ఆ ఫుడ్ మెయింటైన్ చేస్తే చాలు. సో మన డిన్నర్కి ఇలా డిన్నర్ టైం అయింది. ఇంకా డిన్నర్ టైంలో మన కినోవా అండ్ చికెన్ కర్రీ ఈరోజు. లైక్ కినోవా బాయిల్ చేస్తాను, దాంతోపాటు చికెన్ మధ్యాహ్నం మ్యారినేట్ చేసి ఉంచుతాను. ఇంకా దాంతోపాటు మంచిగా బ్రాక్లీ, ఫ్రెంచ్ బీన్స్, ఇంకా క్యాప్సికమ్, అన్ని వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో మంచిగా కట్ చేసి ఫస్ట్ ఫ్రై చేసాం. దాని తర్వాత బేసిక్ ఇండియన్ స్పైసెస్, ఇంకా డార్క్ సోయా సాస్, కొంచెం అలా రెడ్ టమాటో సాస్, అంతే 1 teaspoon అంతే. ఇంకా అవన్నీ వేసి లాస్ట్లో కినోవా వేసేయడమే. ఆ బాయిల్డ్ కినోవా ఉంటుంది కదా, అది సేమ్ మంచిగా ఇలా దీంట్లో కలిపితే చూడండి ఎలా తయారవుద్ది. సో ఈ కినోవా ఉంది కదా, ఇది రైస్కి ఆల్టర్నేటివ్. దీని మ్యాక్రోస్ చాలా తక్కువ, లైక్ రైస్లో కార్బ్స్ అండ్ ఎక్కువ ఉంటుంది కదా, బట్ అది హెల్తీ కార్బ్స్. బట్ ఒకవేళ మీరు కినోవా తినారనుకోండి, చాలా లైట్గా ఉంటుంది అనమాట. అందుకే ఐ ప్రిఫర్ దిస్ టు టేక్ ఆన్ డిన్నర్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ కూడా చేయండి.